అందరికీ కూడా శుభాశీస్సులండి. మనం దేవీ నవరాత్రుల గురించి తెలుసుకుంటున్నాము. అలాగే మనకు ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతిరోజు కూడా ఏ రోజు ఏ అమ్మవారిని పూజించాలి అనే విషయం కూడా తెలుసుకుందాం. అలాగే ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్ని విషయాలు కూడా మంచి విషయాలన్నీ కూడా ముందే తెలియచేయడం జరుగుతుంది. అలాగే మనము దేవీ నవరాత్రులు గురించి తెలుసుకుంటున్నాం. మొదటి రోజున గాయత్రీదేవి, అలాగే రెండో రోజున ఈ భూమండలం పైన పుట్టినటువంటి మొట్టమొదటి అవతారం, మన భూమండలం పైన జన్మించినటువంటి మొదటి అవతారం ఏదైనా ఉంది అంటే అది మహాకాళి. ఈ యొక్క మహాకాళి అమ్మవారిని మనం పూజించాలి. అయితే ఈ అమ్మవారిని విజయదశమి రోజు అంటే మహర్నవమి నాడు పూజించాలనా లేకపోతే ఈ రెండో రోజే పూజించాలనా అనేది కూడా అందరికీ సందేహంగా ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా మహర్నవమి నాడు కదా పూజిస్తారు, రెండో రోజు చెప్తున్నారు ఏంటి అనుకుంటారు కూడాను. ఇది మనము అమ్మవారి యొక్క మొదటిగా ఎవరు పుట్టారు, గాయత్రీదేవి, రెండో అమ్మవారుగా భూమండలం పైన ఆమె మళ్ళీ ఇక్కడ అవతరించింది, జన్మించింది. మొదటి యొక్క అవతారం మహాకాళి. ఆ మహాకాళియే మనం రెండో రోజున పూజ చేసుకోవాలి. ఈ రోజు వచ్చేసి మంగళవారము, అలాగే తదియా తిథి. మనకు నక్షత్రాల్లోకి వచ్చేటప్పటికి చిత్తా నక్షత్రము, హస్త నక్షత్రం వెళ్ళిపోయి మధ్యాహ్నానికి చిత్తా నక్షత్రం వస్తుంది. ఈ చిత్తా నక్షత్రము, మంగళవారము, అలాగే తదియా తిథి. ఈ రోజున మహాకాళి అమ్మవారిని పూజించాలి. ఈ యొక్క మహాకాళి అమ్మవారిని రెండో రోజున పగడంతో పూజించవచ్చు, లేదంటే ముత్యంతోనైనా పూజించవచ్చు. ఆమెకు తిలకంగా ముత్యం కానీ లేదా పగడం కానీ పెట్టండి. అలాగే ముత్యాలతోనైనా సరే లేదంటే పగడాలతోనైనా అమ్మవారిని పూజించండి. నవరాత్రులు, నవదుర్గలు, అలాగే నవరత్నాలు, నవధాన్యాలు, అక్కడ నవధాన్యాలను కూడా పెట్టండి. అలాగే రెండో రోజు బియ్యంతో అమ్మవారికి నైవేద్యం అంటే అన్నంతో పాయసం చేసి అమ్మవారికి నివేదన సమర్పించండి. అలాగే ఈ యొక్క మహాకాళి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారు అంటే సకల పాపహరణం, సమస్త శత్రు వినాశనం, నరదృష్టి సమూహంగా నశించిపోతుంది. చక్కగా ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల మనము దినదినము అభివృద్ధి చెందుతాము. మనం ఏ పూజ చేసినా మన అభివృద్ధి కొరకే, మానవ కళ్యాణం కోసమే దేవీ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజున ఒక్కొక్క అమ్మవారి అవతార రూపాన్ని మనము ఆరాధించడం, పూజించడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.